ఆరాధనలో మోషే ధర్మశాస్త్రం తెచ్చాడని చూస్తున్నాం. మోషేని గురించి ధ్యానించాం కొద్దిగా. మోషే నేను ఎందుకు ఇలా చెప్తానంటే, మీరు బైబిల్ విషయాలని తెలుసుకోవాలి, బైబిల్ చరిత్రలను తెలుసుకోవాలి, బైబిల్ విషయాలు మీరు నేర్చుకోవాలి. బైబిల్ విషయాలు మీరు నేర్చుకోవాలని ఆశతో నేను మీకు చెప్తూ ఉంటా. కాబట్టి ఇశ్రాయేలీలు 400 ఏండ్లు 430 సంవత్సరాలు ఐగుప్తులో బంధించబడ్డారు కదా. ఇశ్రాయేలీలు ఐగుప్తుకి వెళ్ళారు. ఎంతమంది వెళ్ళారు చెప్పండి? ఇశ్రాయేలీలు ఐగుప్తుకు ఎంతమంది వెళ్ళారు? ఇశ్రాయేలు ఐగుప్తుకి వెళ్ళారు కదా. ఎవరి కాలంలో వెళ్ళారు చెప్పండి, అదన్నా చెప్పండి. ఎవరా? యోసేపు కాలంలో. చెప్పండి అమ్మా మీరు. ఇశ్రాయేలు ఐగుప్తుకు ఎందుకు వెళ్ళారు? ఎవరి కాలంలో వెళ్ళారు? ఇశ్రాయేలీలు ఐగుప్తుకు ఎవరి కాలంలో ఎందుకు వెళ్ళారు? ఐగుప్తుకు ఎవరిని బట్టి వెళ్ళారు చెప్పండి? యోసేపుని బట్టి వెళ్ళారు. అందరూ చెప్పాలి, ఎవరిని బట్టి వెళ్ళారు? మరి అన్నీ మీకు తెలిసి ఉండాలి. నా ఆశ అది. ఈ బైబిల్, ఈ విషయాలు తెలిస్తే బైబిల్ అంతా మీకు అర్థమవుద్ది. మీకు ప్రాథమికమైన విషయాలు మీకు తెలియకపోతే మీకు బైబిల్ ఎలా అర్థమవుద్ది? కాబట్టి ఇశ్రాయేలీలు యోసేపు కాలంలో ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? ఐగుప్తుకి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? కరువు కాబట్టి. ప్రపంచమంతటి మీద కరువు వచ్చింది కాబట్టి ఇశ్రాయేలీలు ఐగుప్తుకి ఎంతమంది వెళ్ళారు? ఎంతమంది వెళ్ళారమ్మా? 70 మంది. వాళ్ళంతా ఎవరు కొడుకులు? యాకోబు బిడ్డలు. యాకోబు 12 మగోళ్ళు, 12 కోడళ్ళు, వాళ్ళకి మనమళ్ళు, మనమరాళ్ళు అందరూ కలిస్తే ఎంతమంది అయ్యారు? 70 మంది అయ్యారు. యాకోబు కొడుకులు అండి వాళ్ళు. యాకోబు పేరు ఎలా మార్చబడింది చెప్పండి? ఇశ్రాయేలు. వీళ్ళు 70 మంది వెళ్ళారు. యోసేపు కాలంలో వెళ్ళారు. యోసేపు ఉన్నంత వరకే వాళ్ళకి మేలు జరిగింది. యోసేపు ఫరో, ఐగుప్తుని పరిపాలించే రాజులందరినీ ఫరోస్ అంటారు. ఆ ఫరో రాజు దగ్గర పలుకుబడి వాడి యోసేపు ఇశ్రాయేలీలను గోషేను ప్రాంతంలో పెట్టాడు. కాబట్టి యోసేపు ముందుకు వెళ్ళిపోయాడు ఐగుప్తుకి. యాకోబు కుమారుడే యోసేపు కూడా కదా. యోసేపు కూడా ఎవరు కుమారుడు? అన్నలో అసూయపడి గుట్టలో గెంటేసి ఇష్మాయిల్కి అమ్మేస్తే, అలాగే ఐగుప్తుకి వెళ్ళిపోయి జైల్లోకి వెళ్ళిపోయి పొతిఫర్ భార్య నిందేస్తే, అలా ఐగుప్తుకి వెళ్ళి జైలుకి వెళ్ళి రాజు అయ్యాడు. కరువు కాలంలో పోషించాడు అందరినీ. కాబట్టి యోసేపుని బట్టి ఐగుప్తుకి వెళ్ళారు. గోషేను ప్రాంతంలో వాళ్ళు పెట్టి వాళ్ళని భద్రపరుస్తున్నాడు. అయితే తర్వాత యోసేపుని ఎరగినటువంటి మరొక రాజు వచ్చాడు. మరొక రాజు వచ్చి ఇశ్రాయేలీయులను అసూయపడ్డారు. వాళ్ళు గోషేను ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళు ఆశీర్వదించబడి జనాంగం. దేవుడు ఏమన్నాడు చెప్పండి? నేను అబ్రహాము దేవుణ్ణి, చెప్పండి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి. నీ సంతానం ఆకాశ నక్షత్రాల వలె ఉంటుంది, ఇసుకరేణుల వలె ఉంటుంది అన్నాడు. అబ్రహాంతో చేసి, అబ్రహాం కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు. వాళ్ళు దేవుడు ఎన్నుకున్న వాళ్ళు, దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆ జనాంగం గోషేనులో చాలా విస్తరించింది. మొత్తం 70 మందితో వెళ్ళిన కొన్ని లక్షలు అయిపోయారు. 430 సంవత్సరాలు ఉన్నారు, కొన్ని లక్షలు అయిపోయారు. తర్వాత వాళ్ళు ఇశ్రాయేల్ని ఇలాగే ప్రబలనిస్తే మనకి ఏదో రోజు మనం తిరగబడతారని వాళ్ళు నడిచేస్తాకు చూశాడు ఫరో రాజు. వాళ్ళతో ఇంటి చాకరీలు చేయించుకున్నాడు. అప్పుడు మోషే వెళ్ళి ఇశ్రాయేల్ని బయటికి తీసుకొచ్చాడు కదా. సరే, మోషే 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించాడు. ఇశ్రాయేల్ని ఎక్కడ నడిపించాడు చెప్పండి? అరణ్యంలో నడిపించాడు. బండను కొడితే నీళ్ళు వచ్చాయి, మన్నా కురిపించాడు. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. అరణ్యంలో నడిపించాడు. ఐగుప్తులో బయటకు వచ్చి అరణ్యంలో పడి వాళ్ళ ప్రయాణం ఎక్కడికి చెప్పండి? అందరూ చెప్పండి. కనానుకి. ఐగుప్తులో బయటకు వచ్చి అక్కడ ప్రయాణం ఎక్కడికి చెప్పండి? కనానుకు. 40 సంవత్సరాలు నడిపించాడు దేవుడు వాళ్ళని అరణ్యంలో. వాళ్ళని పరీక్షించాడు, పరిశీలించాడు. అడ్డదారి వెళ్ళిపోతే దగ్గరికి వెళ్ళిపోవచ్చు,
ఐగుప్తు నుండి కనానికి వెళ్ళాలంటే కొన్ని రోజులు వెళ్ళిపోవచ్చు, కానీ అరణ్యంలో తిప్పాడు వాళ్ళని. అరణ్యంలో తిప్పి మరి వాళ్ళని పరీక్షించాడు. పరీక్షలో నెగ్గిన వాళ్ళని కనాన్లో చేర్చాడు. నెగ్గన వాళ్ళు భూమిని నెరవిడిచి కొంతమంది చచ్చిపోయారు, పాములు కలిసి కొంతమంది చచ్చిపోయారు. మొత్తం ఐగుప్తులో బయటకు వచ్చిన అందరూ చచ్చిపోయారు. మొదటి తరం అంతా చచ్చిపోయారు. రెండో తరం వెళ్ళారు కనాన్లోకి. కనాన్లోకి ఎవరు వెళ్ళారు చెప్పండి? రెండో తరం వెళ్ళారు. మొదటి తరం ఎవరు? రెండో తరంలో ఎవరు వెళ్ళారు? మొదటి తరంలో ఎవరు వెళ్ళారు కనానికి చెప్పండి? యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ వెళ్ళాడు. తర్వాత యెహోషువ మోషే చచ్చిపోయాడు. పిస్గా కొండెక్కి మోయాబు దేశంలో మోషే చచ్చిపోయాడు. బయటికి తీసుకొచ్చిన మోషే చచ్చిపోయాడు. తర్వాత యెహోషువ నాయకుడయ్యారు. యెహోషువ నాయకుడయ్యాడు. జోషువా ఈజ్ ద సక్సెసర్ ఆఫ్ మోజెస్. మోషే ప్రారంభించిన విజన్, మోషే ప్రారంభించిన దర్శనం కొనసాగించినవాడు ఎవరు చెప్పండి? యెహోషువ. ద సక్సెస్ వితౌట్ సక్సెసర్ ఈజ్ గ్రేట్ ఫెయిల్యూర్ అంటాడు ఆయన. ఒక విజయం దాన్ని కొనసాగించేవాడు లేకపోతే, ఒక విజయం వచ్చింది దాన్ని కొనసాగించేవాడు లేకపోతే అది ఫెయిల్యూర్ అయిపోయినట్టే. ఇక్కడ మోషే ప్రారంభించిన విజన్, మోషే ఇశ్రాయేలును ఐగుప్తులను బయటకు తీసుకొచ్చాడు, వాళ్ళ కనానికి చేర్చాలి. మోషే చచ్చిపోయాడు. తర్వాత సక్సెసర్, ఆ విజయాన్ని కొనసాగించేవాడు వచ్చాడు. ఎవరు చెప్పండి? యెహోషువ. యెహోషువ నాయకుడయ్యాడు. మోషే నాయకత్వంలో ఎర్ర సముద్రం దాటారు. యెహోషువ నాయకత్వంలో ఎవరు దాటారు చెప్పండి? యొర్దాను దాటారు. కాబట్టి ఈ లోపల కొన్ని యుద్ధాలు జరగవలసి వచ్చింది. యెహోషువ ఎన్నో యుద్ధాలు చేశాడు, అన్ని సక్సెస్, విజయం సాధించాడు. దేవుని ప్రజలను జాగ్రత్తగా కాపాడుకుని లక్షల మంది వాళ్ళని. గొప్ప నాయకుడు యెహోషువ కూడా. మోషే గొప్ప నాయకుడు. మోషే ప్రారంభించిన విజన్, దర్శనాన్ని కొనసాగించిన వాడు యెహోషువ. అనేక మంది సేవకులు సేవ ప్రారంభించారు, చక్కగా చేశారు. కొనసాగించేటువంటి వాళ్ళు అనేకులు లేరు అనేకులకి. కాబట్టి ఫెయిల్యూర్ అవుతున్నాయి అనేక స్థలాల్లో పరిచర్య. అలాగే భక్సింగ్ గారు గొప్ప పరిచర్య ప్రారంభించారు హైదరాబాద్ హెబ్రోన్. ఈనాడు ఆ పరిచర్య కొనసాగించేవాళ్ళు లేరు. అక్కడ అన్ని ఇబ్బందులు పడుతున్నారు, కష్టాలు పడుతున్నారు. పెద్దవాళ్ళందరూ మరణమయ్యారు. స్వార్థపరులందరూ వచ్చారు. ఇప్పుడు ఆ స్వార్థపరులు వాళ్ళ స్వార్థం గురించి ఆలోచిస్తున్నారు తప్ప యథార్థంగా దేవుని కార్యాలు కొనసాగింప చేయాలి, నడిపించాలనే వాళ్ళు లేరు. అంచేత వాళ్ళని ఎవరు నమ్మటలేదు. కాబట్టి ప్రియులారా, ద సక్సెస్ వితౌట్ సక్సెసర్ ఈజ్ గ్రేట్ ఫెయిల్యూర్. ఒక విజయాన్ని దాన్ని కొనసాగించేవాళ్ళు లేకపోతే అది ఫెయిల్యూర్ అయిపోయినట్లే. మోషే ప్రారంభించిన విజన్, ఆ దర్శనాన్ని కొనసాగించిన వాడు యెహోషువ. కాబట్టి యెహోషువ ఆ ప్రజలు నడిపించాడు. యెహోషువ గొప్ప మరి దైవజనుడు. నూను కుమారుడిని యెహోషువ అనేటువంటి బిరుదు ఉంది ఆయనకి. ఆయనకు బిరుదు ఏంటి చెప్పండి? నూను కుమారుడైన యెహోషువ. యెహోషువ మోషేను వెన్నంటి ఉండేవాడు. మోషే సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మోషేతోనే ఉన్నాడు. ఒక ప్రత్యక్ష గుడారం నిర్మించారు. ఆ గుడారంలో అతను బయటికి వెళ్ళిపోయినా కూడా యెహోషువ గుడారంలోనే ఉన్నాడు. ఆ రీతిగా మరి యెహోషువ ఎన్నో యుద్ధాలు ఆడాడు, ఎన్నో యుద్ధాలు చేశాడు, విజయం పొందాడు. దేవుని బిడ్డలను జాగ్రత్తగా కాపాడు. ఎరుకో యుద్ధం చేశాడు, యోర్దాను దాటించాడు, హాయిని జయించాడు. ఇలాగే చదువుకుంటూ వెళితే యెహోషువ గ్రంథం చదవండి. యెహోషువ చేసిన సాహస కార్యాలు తెలుస్తాయి. వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా కనానుకు చేర్చాడు. దేవుని పిల్లలందరినీ ఎక్కడ చేర్చాడు చెప్పండి? కనానుకు చేర్చాడు. కనానుకు చేర్చి ఆ కనాను దేశం అంతా కూడా ఇశ్రాయేలు గోత్రాలకు పంచిపెట్టాడు. ఇశ్రాయేలు గోత్రాలు ఎన్ని గోత్రాలు చెప్పండి? 12 గోత్రాల ప్రజలకు ఆ కనాను దేశం అంతా కూడా ఇశ్రాయేలుకు ఏం చేశాడు చెప్పండి? పంచిపెట్టాడు అన్నమాట. స్వాస్థ్యాలు పంచిపెట్టాడు. అది కొంత టచ్ చేస్తాను చూడండి. యెహోషువ గ్రంథం చూడండి.
యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం కొన్ని వచనాలు చదువుదాం చూడండి. ఇశ్రాయేలు కనాను దేశము పొందిన స్వాస్థ్యములు ఇవి. కనాను దేశం పొందిన స్వాస్థ్యములు ఇవి. తర్వాత చదవండి. మోషే 2 గోత్రములకును అర్ధ గోత్రమును అద్దరిని స్వాస్థ్యములను ఇచ్చి ఉండిను. అతడు వారిలో లేవీయులకి స్వాస్థ్యమును ఇయ్యలేదు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలు చేసి దేశమును పంచుకొనిరి. ఇక్కడ చూడండి, మొదటి 1-2 వచనాలు. ఇశ్రాయేలు కనాను దేశమున పొందిన స్వాస్థ్యములు ఇవి. మోషే ద్వారా యెహోవా ఆజ్ఞాపించినట్లు యాజకుని ఎలాజరును నూను కుమారుని యెహోషువయు ఇశ్రాయేలు గోత్రముల యొక్క పితరుల కుటుంబంలో ప్రధానులను చీట్లు వేసి 9 గోత్రముల వారికి అద్ర గోత్రపు వారికి ఆ స్వాస్థ్యములను పంచిపెట్టిరి. ఇశ్రాయేలు 9 గోత్రములకు అర్ధ గోత్రపు వారికి ఆ స్వాస్థ్యములను పంచిపెట్టిరి. యెహోషువ స్వాస్థ్యములు పంచిపెట్టాడు. మీరు తర్వాత చదువుకోండి. అన్ని అధ్యాయాలు చదివితే మీరు ఈ రోజంతా ఇక్కడే ఉంటారు. యెహోషువ 14వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఈ 9 గోత్రాలకి 12 గోత్రాల్లో మరి ఇక్కడ 3 గోత్రాల వారికి యోర్దాను అద్దరిని మోషే పంచిపెట్టాడు. అయితే యెహోషువ 9 గోత్రాల వారికి యెహోషువ ఇశ్రాయేలు దేశాన్ని, కనాను దేశాన్ని పంచిపెట్టాడు. కాబట్టి యెహోషువను ఇశ్రాయేలు చాలా ప్రేమిస్తారు. ఎందుకంటే మనల్ని కనాను దేశానికి చేర్చాడు. కనాను దేశానికి మనం స్వాస్థ్యంగా పంచిపెట్టాడు. యూదా గోత్రానికి, ఇంకా యూదా గోత్రానికి, ఇంకా మరి మనష్షే గోత్రానికి, ఇంకా ఎఫ్రాయిము గోత్రానికి, ఇంకా మనం చదువుకుంటూ వెళితే మరి అన్ని గోత్రాల వాళ్ళు కూడా షిమియోనీలు, గాదు, ఆషేరు, నఫ్తాలి వీళ్ళందరూ కూడా యెహోషువ కనాను దేశం స్వాస్థ్యముగా పంచిపెట్టాడు. అది కాబట్టి ఇశ్రాయేలీయులు యెహోషువ చాలా చాలా ప్రేమిస్తారు. మనకు స్వాస్థ్యాలు పంచిపెట్టాడని. అలాగే ఎంతటితో ఈ విషయం స్టాప్ చేద్దాం. మన ప్రభు మనకు స్వాస్థ్యాలు ఇస్తాడు. మన ప్రభు మనకి ఏమి ఇస్తాడు చెప్పండి? స్వాస్థ్యం ఇస్తాడు. ఆ స్వాస్థ్యం అంటే ఆస్తి. కాబట్టి ఆయన మనకు పరలోకములో స్వాస్థ్యాన్ని ఆయన భద్రపరిచాడు. పరలోకముందు ఆయన మన స్వాస్థ్యాన్ని భద్రపరిచాడు. దయతో చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 11-12 వచనాలు. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమ కీర్తి కలుగజేయవలని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన తన స్వాస్థ్యముగా ఏర్పరిచెను. ఆయన మనల్ని తన స్వాస్థ్యముగా ఏర్పరచుకున్నాడు. కాబట్టి చూడండి, మొదటి అధ్యాయం 16-17 వచనం చూడండి.
మరియు మీ మనోనేత్రం వెలిగించబడినందున ఆయన మీరు పిలిచిన పిలుపుల నిరీక్షణ ఎట్టుదో, పరిశుద్ధులు ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టుదో, ఆయన క్రీస్తునది వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టుదో మీరు తెలుసుకొనవలెను. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టుదో. కాబట్టి ప్రియులారా, ఆయన మనకు గొప్ప స్వాస్థ్యాన్ని ఆయన సిద్ధపరిచాడని మరి దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది. దయతో చూడండి దయచేసి పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3-4 వచనాలు. మొదటి పేతురు మొదటి అధ్యాయం. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపడుగాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచటం వలన జీవముతో కూడి నిరీక్షణ మనకు కలిగినట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినదైన స్వాస్థ్యం మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసాను. మృతుల్లో తిరిగి లేచటం వలన జీవముతో కూడి నిరీక్షణ మనకి ఇచ్చాడు. అనగా జీవముతో నిరీక్షణ అంటే ఏంటి? అక్షయమైన నిర్మలమైన వాడబారిన స్వాస్థ్యం ఆయన మనకు అనుగ్రహించినట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున ఆయన మనలను మరలా అక్షయమైన దియు నిర్మలమైన దియు అక్షయమైన దియు నిర్మలమైన దియు రక్షకుడేసు వాడబారాని స్వాస్థ్యము మనకిచ్చును. రక్షకుడేసు వాడబారాని స్వాస్థ్యము మనకిచ్చును. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదల్. క్రీస్తు యేసు రక్షించినల్ చేర్చెను తన మందాలో. అక్షయమైన నిర్మలమైన వాడబారిన స్వాస్థ్యం మీకు ఇవ్వటానికి దేవుడు మిమ్మల్ని రక్షించాడు అంటాడు పేతురు. కాబట్టి ప్రియులరా, అక్షయము కాదు, అక్షయమైన లయము కాని రాజ్యం ఇది క్షయమైపోద్ది. భూలోకం దాని యొక్క నటనంతా గతించిపోద్ది. భూలోకం కాలిపోద్ది. నువ్వెంత నమ్ముకున్నా ఈ భూలోకం ఉండదు. లాస్ ఏంజల్స్ కాలిపోయింది. ఎప్పుడో సొదొమ గొమొర్రా కాలిపోయిందన్నాం. ఇప్పుడు లాస్ ఏంజల్స్ కాలిపోయింది. భూలోకమే కాలిపోద్దని బైబిల్ సెలవిస్తుంది. భూమియు దాని కృత్యములు కాలిపోవును. కాబట్టి భూమి దాని కృత్యములన్నీ కూడా కాలిపోతాయి. కాబట్టి లోకాన్ని నమ్ముకోవాల్సిన పని ఏమీ లేదు. కాబట్టి దేవుడు మన కొరకు అక్షయమైన క్షయము కానిది, అక్షయమైన నిర్మలమైన వాడబారిన స్వాస్థ్యం పరలోకముందు ఆయన మనకు ఒక స్వాస్థ్యం గొప్ప ఆస్తి ఆయన మనకు భద్రపరిచాడు. కాబట్టి ప్రియులరా, మంటి పురుగు నాకు మిల్టా రాజ్యమివ్వా, మంటి పురుగు నాకు మిల్టా రాజ్యమివ్వా, మిల్టా నుండి మల్టికే తెల్చి మారాణ ముందే నేసు. కాబట్టి ప్రియులారా, మంటి పురుగులు మనం ఎవరమండి? మంటి పురుగులు. మంటి పురుగులకు మింట రాజ్యం ఇవ్వటానికి మింటనుడు మంటికి వచ్చాడు. మింటనుడు మంటికి వచ్చి మరణం అయిపోయాడు. ఎందుకు? మనకు స్వాస్థ్యం ఇవ్వటానికి. ఆ స్వాస్థ్యం ఎవరు పడితే వాళ్ళకి రాదు. ఆ స్వాస్థ్యం పరలోకమే నా స్వాస్థ్యము, నేనెప్పుడు గాల్తును నా ప్రియ యేసుని.
నేనెప్పుడు గాల్తునో. కాబట్టి పరలోకమే నా స్వాస్థ్యం. కాబట్టి పరలోకం భక్తుడు ఆ స్వాస్థ్యం కొరకే ఆశపడుతుంది. నేను వెడలిపోయి క్రీస్తు ఉండాలని ఆశ నాకు ఉంది అంటాడు దైవజనుడు పౌలు. లోకలు ఉండాలని ఏం లేదు. నేను వెడలిపోయి క్రీస్తు కూడా ఉండాలి. భక్త్ సింగ్ గారనే ఆ మనిషి సువర్ణరావు గారనే భక్తుడు నా గుంటూరులో, మన ప్రాంతం వాడే. ఆయన పేరు ఏం పేరు? సువర్ణరావు గారు. గొప్ప పరిచర్య చేశారు గుంటూరులో. చాలా గొప్ప పరిచర్య. భక్తుడు ఆయన, మన కానూరు విగ్రహారమైంది. గొప్ప భక్తుడే. అయితే ఆయన చనిపోయిన తర్వాత ఏం చేయమంటారయ్యా సువర్ణరావు గారు అంటే, ఆయన ఒకటే మాట అన్నాడు, నా సమాధి మీద ఈ మాట రాయండి. ఏంటా మాట? ప్రభువుతో కూడా ఉండుటకు వెళ్ళిన సువర్ణరావు అని రాయండి. ఏం రాయమన్నాడు చెప్పండి? ప్రభువుతో ఉండటానికి వెళ్ళాను అని రాయండి. ఆయన సమాధి మీద ఆ మాటే ఉంటుంది, ప్రభువుతో కూడా ఉండుటకు వెళ్ళిన సువర్ణరావు. కాబట్టి ప్రభు తన బిడ్డలకు గొప్ప పట్టణాన్ని, గొప్ప రాజ్యాన్ని, గొప్ప స్వాస్థ్యాన్ని ఆయన సిద్ధపరిచాడు. గొప్ప స్వాస్థ్యాన్ని సిద్ధపరిచాడు. కాబట్టి ప్రియులారా, గొప్ప స్వాస్థ్యం సిద్ధపరిచాడు. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం. హెబ్రీ 11:16. అయితే వారు మరి శ్రేష్టమైన దేశం ఎదుగుచున్నారు, అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడు అనిపించుకున్నాడు. దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఎలైనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును, వారు మరీ శ్రేష్టమైన దేశాన్ని వెదికారు, శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని వెదికారు. కేవలం లోకంలోసేపు గుడారాల్లో బ్రతికేశారు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు అనేవాళ్ళు పాలు తేలు ప్రవహించే దేశంలో ఉన్నారు. పాలు తేలు ప్రవహించే దేశంలో ఉన్న కేవలం గుడారాల్లో బ్రతికారు. ఎవరు వేసుకుంటారు గుడారాలు? ఆర్టికల్స్, వస్తువులు అమ్ముకోవటానికి వస్తారు. ఈరోజు ఇక్కడ గుడారం వేసుకుంటారు, ఈ ఊర్లో అమ్ముకుంటారు. ఆ గుడారం ఎత్తేస్తారు, మరొక ఊర్లో గుడారం వేసుకుంటారు, అక్కడ అమ్ముకుంటారు. అలాగా సంచార జాతులు, సంచారాలు చేసేవాళ్ళు గుడారాలు వేసుకుంటారు. అలాగే అబ్రహాం, ఇస్సాకు, యాకోబు అనేవాళ్ళు వాగ్దాత దేశంలో ఉన్నారు, పాలు తేలు ప్రవహించే దేశంలో ఉన్నారు. వాళ్ళు కట్టుకోవటానికి లేదా? నిర్మాణం చేసుకుని మనం కట్టుకుంటే వాళ్ళు కట్టుకోలేరా? కట్టుకోగలరు. మరి కేవలం గుడారాల్లో బ్రతికేశారు జీవితం అంతా. ఎందుకు? వారు మరి శ్రేష్టమైన దేశాన్ని వెదికారు. వారు మరి శ్రేష్టమైన దేశమును, అనగా పరలోక సంబంధం దేశమును కోరుచున్నారు. అది శాశ్వతం. దేవుడు నిర్మాణం చేసిన పరలోక పట్టణం అది శాశ్వతం. వారు మన శ్రేష్టమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడిని అనిపించుకున్నట్టుగా ఆయన సిగ్గుపడలేదు. నేను అబ్రహాము దేవుడిని అనుకున్నాడు, యాకోబు దేవుడు గుండె మీద చేసి చెప్పుకున్నాడు. నేను యాకోబు, ఇస్సాకు దేవుడు. యాకోబు ఎందుకు చెప్పగలిగాడు? వాళ్ళు లోకములో దేన్ని వెదగట్లేదు, లోకములు ఏమి కోరట్లేదు, పరలోక దేశాన్ని వెతుకుతున్నారు. కాబట్టి ధైర్యంగా అబ్రహాము దేవుడు, యాకోబు దేవుడు. మనం అంతా భూలోకం కొరకు ఎదుగుతాం. భూలోకంలో అది కావాలి, ఇది కావాలి, వాళ్ళ కావాలి, వీళ్ళ కావాలి, వాళ్ళ స్నేహం కావాలి, వీళ్ళ కూడా ఊరికి వెళ్ళాలి, వాళ్ళ కూడా టౌన్కి వెళ్ళాలి, వాళ్ళ కూడా బంగారం కొనుక్కోవాలి, వీళ్ళ కూడా వెళ్ళి బట్టలు కొనుక్కోవాలి, వీళ్ళ కూడా వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేసి రావాలి. ఇదే లోకం ఎదుగుతాం. మన లోకంలో ఏముంది? బూడిద. లోకంలో ఏమి లేదు. వారు మరి శ్రేష్టమైన దేశాన్ని వెదికావా? కాబట్టి అందుచేత దేవుడు వారి దేవుడిని అనిపించుకోవటానికి ఆయన నువ్వు అలా పైకి చూస్తే, పై విషయాలు ఆలోచిస్తే, నిన్ను గురించి దేవుడు ధైర్యంగా చెప్పుకుంటాడు. నేను ఫలానా మరి నెహెమ్యా దేవుణ్ణి, ఇర్మియా దేవుడిని అని చెప్పుకుంటాడు. మన పై వాటిని ఎదగాలి అంటే భూమి మీద ఎదుగుతాం, భూలోకంలో పాపం ఎదుగుతాం, భూలోకంలో మోసం ఎదుగుతాం, భూలోకంలో అసహ్యమైన కార్యాలు ఎదుగుతాం, భూలోకంలో మాయ మంత్రాలు ఎదుగుతాం. ఇలాగే గడిచిపోతాయి మన జీవితాలు. వారు మరి శ్రేష్టమైన దేశాన్ని వెదికారు. కాబట్టి దేవుడు వారి దేవుడని చెప్పుకోవటానికి ఆయన ఏమాత్రం కూడా సిగ్గుపడలేరు. కాబట్టి దేనికి అబ్రహాం గురించి రాయబడిన మాట ఏంటండి? చూడండి,
11 అధ్యాయం 10వ వచనం. ఎలైనగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడైనాడు, పునాదులు గల ఆ పట్టణం కొరకు ఆయన ఎదురు చూచాడు. కాబట్టి ప్రియులారా, దేనికి దేవుడు శిల్పి నిర్మాణకుడైనాడు, పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూచాడు. లోకలు దేని కొరకు ఎదురు చూడలేదు. కాబట్టి గొప్ప స్వాస్థ్యాన్ని దేవుడు సిద్ధపరిచాడు. మీకు స్థలములు సిద్ధపరచా వెళ్ళుచున్నాను, మీ కొరకే వెళుతున్నా. నేను స్థలములు సిద్ధపరిచినప్పుడు నేనుండు స్థలములో మీరుండులాగున మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని వెళతాను. గొప్ప గొప్ప స్వాస్థ్యం సిద్ధపరిచాడు. దానికి రుజువేంటంటే, దానికి రుజువేంటి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 14 వచ్చిన. ఎఫెసీ 1:14. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా అనుగ్రహించి ఉన్నాడు. ఈ ఆత్మను మన స్వాస్థ్యమునకు సంచకరువుగా అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఆ స్వాస్థ్యం మనకి ఇస్తాడు. రుజువేంటంటే, అడ్వాన్స్గా మనకు ఆత్మనిచ్చాడు. ఆత్మను సంచకరువుగా ఇచ్చాడు. మా స్వాస్థ్యమునకు సంచకరువుగా ఆత్మముద్రానిచ్చెను. చూడండి, మా స్వాస్థ్యమునకు సంచకరువుగా ఏమిచ్చాడు చెప్పండి? ఆత్మముద్ర ఇచ్చాడు. మా స్వాస్థ్యమునకు సంచకరువుగా ఆత్మముద్రానిచ్చెను. మనోనేత్రములు వెలిగిల్చి మాకు గొప్ప నిరీక్షణనిచ్చే, గొప్ప నిరీక్షణనిచ్చే. కాబట్టి ప్రియులారా, ఆ స్వాస్థ్యమునకు ఆత్మను మనకు సంచకరువుగా ఇచ్చాడు. కాబట్టి సంచకరువు అంటే అడ్వాన్స్, బజానా. బజానా ఇచ్చే 10 కోట్లు, దానికి 50 కోట్లు లేకపోతే 20 కోట్లు ఇచ్చేసేవి అడ్వాన్స్గా. అడ్వాన్స్కి ఇచ్చేసిన తర్వాత ఇక రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా మాను. అడ్వాన్స్ ఇచ్చేసాం, తప్పగా దాన్ని స్వాధీనం చేసుకుంటాం. అలాగే ప్రభు మన స్వాస్థ్యానికి సంచకరుగా ఆత్మనిచ్చేశాడు. ఆ పరిశుద్ధాత్మను మనకి ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. ఆ స్వాస్థ్యానికి సంచకరువుగా పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించాడు. తప్పక ఆ స్వాస్థ్యాన్ని మనకిస్తాడు. తప్పక ఆ స్వాస్థ్యాన్ని మనకిస్తాడు. పరలోకపు స్వాస్థ్యం మనకిస్తాడు. కాబట్టి ప్రభు అన్నాడు, నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చుండిన ప్రకారం జయించువా నాతో కూడా నా సింహాసనం మీద కూర్చొని ఇస్తానంటాడు. ఆయన సింహాసనమే మనకిస్తాడు. ఆయన రాజ్యమే మనకిస్తాడు. ఆయన స్వాస్థ్యమే మనకిస్తాడు. కాబట్టి ప్రియులారా, ఆయన రాజ్యమంతా మనకిస్తాడు. అందులో సందేహం ఏమి లేదు. అందుకే మనం రక్షించాడు. మనం రక్షించాడంటే నమ్ముతాం. పాపాలు కడిగాడంటే నమ్ముతాం. సంఘం ఇచ్చాడంటే ఏదైనా నమ్ముతాం. కానీ ఆయన రాజ్యమంతా మనకిస్తాడంటే నమ్మలేకపోతాం. ఆయన సింహాసనమే మనకిస్తాడంటే మనం నమ్మలేకపోతాం. ఆయన రాజ్యంలో ఆయనతో పాటు రాజులుగా, ఏలికలుగా, పరిపాలకులుగా ఉంటాం. ఆయనతో పాటు ఎలా ఉంటాం చెప్పండి? రాజులుగా, ఏలికలుగా, పరిపాలకులుగా ఉంటాం. ఇది గొప్ప భాగ్యం. రాజులుగా, ఏలికలుగా, పరిపాలకులుగా ఉండేటువంటి భాగ్యం మనకు ఉంటుంది. కాబట్టి ప్రియులారా, గొప్ప ధన్యత దేవుడు మనకి ఇస్తున్నాడు. ఆయన సింహాసనమే ఇస్తున్నాడు. ఆయన రాజ్యం ఇస్తున్నాడు. ఆయనతో పాటు ఏలికలుగా, పరిపాలకులుగా ఉంటాం. ఆదాము, మొట్టమొదటి మానవుడిని ఆదాముని ఏలికగా, పరిపాలకుడిగా చేశాడు. ఆదాము ఆధిక్యత కోల్పోయాడు. యేసు ప్రభులో మనకు మరలా లభ్యమవుతుంది. రెండవ ఆదాములు అన్నీ కోల్పోయాం. యేసు ప్రభు అన్నీ అన్నీ సంపాదించుకుంటున్నాం. కాబట్టి యేసు ప్రభు మనకు ఆదాములో కోల్పోయిన రాజ్యరికం, పరిపాలన అన్నీ ఇస్తున్నాడు.
రాజు, అందుకే మన రాజులు అన్నాడు, యాజకులు అన్నాడు. మనల్ని ఏమన్నాడు చెప్పండి? రాజులు, యాజకులు. కాబట్టి ప్రియులారా, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మీరు పిలిచిన వారి గుణాతిశయం ప్రచురం చేయ నిమిత్తం మీరు ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తు అయిన ప్రజలు. రాజులు, యాజకులు. కాబట్టి ఆయన రాజ్యంలో రాజులుగా ఉంటాం, యాజకులుగా ఉంటాం. ఇది గొప్ప భాగ్యం. తుచ్చమైన వాటికి మనం ఆశపడకూడదు. ఇది గొప్ప భాగ్యం. కాబట్టి ఇక్కడ మనం చూస్తాం, దయతో చూడండి, 5 అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5 అధ్యాయం 3వ వచనం, 3 నుండి. మీలో జారత్వమే కానీ, ఏ విధంగా అపిత్రతే కానీ, లోభత్వమే కానీ వీటి పేరు ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు. కాబట్టి మీలో జారత్వం, ఏ విధమైన అపిత్రత, లోభత్వం వీడి పేరైనా వాళ్ళ పేరు కూడా ఎత్తకూడదు అంటాడు. ఇదే పరిశుద్ధులకు తగిలింది. తర్వాత, మరియు కృతజ్ఞత వచ్చిన మీరు ఉచ్చరిపోవచ్చును కానీ బూతులైనా, పోకిరి మాటలైనా, సరసూక్తులైనా ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగ బూతులు. అటు ఇటు చూస్తాం. సేవకుడు చూస్తున్నాడా, సంఘమే చూస్తుందా, ప్రార్థనకు వచ్చేవాడు చూస్తున్నాడా, అటు ఇటు చూసి నువ్వంటే అని బూత్ తిట్టేస్తూ ఉంటాం. కాబట్టి మీ నోట బూతులైనా, పోకిరి మాటలైనా, సరసూక్తులైనా సరసాలు ఆడుతూ ఉంటాం. వరుస అయిన వాళ్ళతో ఏం చేస్తాం? సరసాలు ఆడుతూ ఉంటాం. కాబట్టి సరసాలు కూడా దేవునికి అంగీకారం కాదు. సరసోక్తులైన ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. తర్వాత, వ్యభిచారైను, అపిత్రుడైను, విగ్రహారాధికుడైనను, ఇన్న లోబేను క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా. కాబట్టి ఇలాంటి జరిగించేవాళ్ళు ఎవరైనా క్రీస్తు యొక్క రాజ్యానికి హక్కుదారులు కారని మీరు తెలుసుకోండి. 6, వ్యర్థమైన మాటల వల్ల ఎవడేమైనా మోసపరచనీయకుడు. వ్యర్థమైన మాటలు, అనవసరమైన మాటలు. నీ మాటలు ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్లుగా ఉండాలి. కాబట్టి వ్యర్థమైన మాటలు విడిచిపెట్టేయాలి. కాబట్టి ఆయన పైన ఆకాశం మీద మన భూమి మీద ఉన్నాం. మన మాటలు కొద్దిగా ఉండాలి. మన మాటలు వాస్తవమైనవిగా ఉండాలి, యథార్థమైనవిగా ఉండాలి. అబద్ధాలు, పోకిరి మాటలు, సరసాలు ఇవన్నీ కూడా మీకు తగవు. ఇవన్నీ మనం కలిగి ఉండడం ద్వారా దేవుడు మన కొరకు సిద్ధపరిచే స్వాస్థ్యాన్ని మనం కోల్పోతాం. స్వాస్థ్యాన్ని మనం పోగొట్టుకుంటాం. కాబట్టి గొప్ప స్వాస్థ్యం మన కొరకు, పరలోక స్వాస్థ్యం, ఆస్తి మన కొరకు సిద్ధపరిచాడు. కొలస్సీలకు రాసిన పత్రిక చూడండి దయచేసి. కొలస్సీలకు రాసిన పత్రిక కొలస్సీలకు 3 అధ్యాయం 23వ వచనం. కొలస్సీలకు 3:23. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని మీరు ఎరుగుదురు కనుక మీరేమి చేసినను మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి. కాబట్టి ప్రభు వలన స్వాస్థ్యాన్ని ప్రతిఫలముగా పొందుతారు. గొప్ప ఆస్తి ఎవరు నీకు ఇవ్వలేని ఆస్తి. నీ తండ్రి నీకు, మనకి ఏ ఆస్తి వస్తువులు లేవు, మాకేమి లేవు, మీకు లేవు, మీలో అనేకులు లేవు. ఏదో కొద్దిమందికి ఉంటే ఉండొచ్చు. భూలోక ఆస్తులు ఇవన్నీ గతించిపోయేవే. ప్రభు గొప్ప ఆస్తి, స్వాస్థ్యం ప్రభు సిద్ధపరిచాడు. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదామని మీరు ఎరుగుదురుగా. మీరు చేశాడని ప్రతిఫలం ఏంటి? ప్రభు ఇచ్చే స్వాస్థ్యం, అదే జీతం, ప్రతిఫలం. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదామని మీరు ఎరుగుదురు కనుక మీరేమి చేసిన మనుషుల నిమిత్తం కాక దేవుని నిమిత్తం ఎలా చేయండి చెప్పండి? మనసు పూర్తిగా చేయండి. ఇష్టపూర్వకంగా, వాలంటరీ, స్వచ్ఛందంగా దేవుని కొరకు బ్రతకండి. ఇష్టపూర్వకంగా దేవుని కొరకు బ్రతకండి. బలవంతంగా కాదు, సడుగుడు గొడుగులతో కాదు, లేకపోతే సడుగులు గొడుగులు బలవంతంగా కాదు, ఇష్టపూర్వకంగా దేవుని కొరకు జీవించండి. మీరేమి చేసినా మనస్ఫూర్తిగా చేయండి. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలంగా, దేవుడు మీకు ఇచ్చే జీతం గొప్పది, దేవుడు ఇచ్చే ప్రతిఫలం గొప్పది, దేవుడు మీకు ఇచ్చే ప్రతిఫలం గొప్పది, దేవుడికి ఇచ్చే స్వాస్థ్యం గొప్పది, దేవుడు మీకు ఇచ్చే రాజ్యం గొప్పది.
కాబట్టి ఇష్టపూర్వకంగా మనస్ఫూర్తిగా దేవుని గారు బ్రతకండి. సడుగుళ్ళు గొడుగుళ్ళు అన్నీ విడిచిపెట్టేయండి. ఎవరో బలవంతంగా తీసుకొచ్చినందుకు కాదు, ఇష్టపూర్వకంగా రండి. ఎవరో బలవంతంగా ఇమ్మన్నందుకు కాదు, ఇష్టపూర్వకంగా ఇవ్వండి. ఎవరో బలవంతంగా చదవమన్నందుకు కాదు, ఇష్టపూర్వకంగా వాక్యం చదవండి. ఎవరో బలవంతంగా దేవుని సన్నిధి తీసుకురావటం కాదు, ఇష్టపూర్వకంగా రండి. ప్రతిదీ ప్రేమతో ఇష్టపూర్వకంగా చేయండి. ప్రభు ఆ స్వాస్థ్యం ఇస్తాడు. లోకాన్ని వెదకటం మానేయండి, ప్రభు రాజ్యాన్ని వెదకండి. కాబట్టి వెదికి ఆయన రాజ్యం కొరకు జీవించండి. ప్రభు ఆ స్వాస్థ్యం ఇచ్చి మనం సంతోషపరచడానికి ఆయన సమర్థుడు. ఆయన మాట తప్పనివాడు, మారనివాడు. ఆ రీతిగా ఆయన స్వాస్థ్యాన్ని సిద్ధపరచడానికి సిద్ధపడటానికి ప్రభు మనం సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం.